నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పేద ధనిక తేడా లేకుండా దాన ధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి సహనానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ముస్లిం సోదరులకు బాలినేని శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు అబద్ధాలు చెప్పి బతుకుతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. నగరంలోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పిడమర్తి గోపి అధ్యక్షతన మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నా జీవితంలో కులాన్ని ఎప్పుడూ చూడలేదని, నియోజకవర్గంలోని ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అని బాలినేని పేర్కొన్నారు. ప్రజల కష్టాలు తీర్చడమే నాకు తెలుసన్నారు. మాలా మాదిగల కులస్తులు నాకు రెండు కళ్ళు వంటి వారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడతారని, ఒక కులాన్ని పెట్టి ఎప్పుడూ పిలవలేదని గుర్తు చేశారు. మంత్రివర్గంలో హోంమంత్రిగా ఒకసారి మాలకిస్తే మరొకసారి మాదిగలకు ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయాల కోసం కులాలను రెచ్చగొట్టేది చంద్రబాబు అని, జగన్ కాదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే దానికి మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణని మాట్లాడుతున్నాడని, గతంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పొరపాటున కూడా చంద్రబాబుకు 5 ఏళ్లు మాదిగలు గుర్తుకు రాలేదని అన్నారు. టీడీపీ నాయకులు చేసే ఆరోపణలు ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలినేని ఇంట తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్, రాయపాటి అంకయ్య, కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్, పట్రా బంగారం, శామ్యుయల్, జేమ్స్, పున్నయ్య, నగర మహిళా అధ్యక్షురాలు చింతలగుంట సువర్ణ, మరియమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ మాదిగ సోదరులందరూ కూడా ఈరోజు పిలిచి కార్యక్రమాలు పిలిచిన దానికి వచ్చినందుకు ముందుగా మీ అందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. జనార్దన్ పక్కన ఒక నలుగురు కూర్చొని పక్కన వాళ్ళు మాట్లాడతారు కదా, మామూలే కదా. జనార్దన్కి మాట్లాడటం, ఇక అబద్ధాలు చెప్పటం మరి అలా అలవాటైపోయింది. పట్టాలు ఇస్తే పట్టాలు దొంగ పట్టాలు అంటాం. ఒక్కటి నిజమైన మాట్లాడమని అడుగుతా ఉన్నాం. ఏమైనా ఎప్పుడు అసలు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మాలా లేదా నువ్వు మాదిగా నేను ఎప్పుడు అడగల. నేను అసలు పట్టించుకోను. ఇద్దరు 2 కళ్ళు నాకు, అందరూ సమానమే. మరి ఒక్కసారి అడుగుతా ఉన్నా, వాళ్ళని ఎవరైతే మాట్లాడారో వాళ్ళని దాదాపు పక్కన ఉన్నటువంటి వాళ్ళు అడుగుతా ఉన్నా. ఈరోజు ఒంగోలు పార్లమెంట్లో సంబంధించి 2 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు ఎస్సీలకి. ఎవరికి ఇచ్చారు? 2 మాదిగకే ఇచ్చారు. అంటే ఏంటి? కనకారావు మాదిగ కార్పొరేషన్, రాజశేఖర్ కార్పొరేషన్. అసలు వాళ్ళు వచ్చి నన్ను అంటున్నారు, మానవులు వచ్చి ఏం మాకు అన్యాయం చేసేవాళ్ళు వాళ్ళు అంటున్నారు. ఇది ఎక్కడ కాదండి బాగా చెప్పేది. ఇద్దరు 2 కార్పొరేషన్లు ఇచ్చారు, 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, మాకు అన్యాయం చేసిన వాళ్ళు అంటుంటే మరి ఏం చెప్పాలి సమాధానం? అది చూడలే. నాయకులు ఉన్నారు, నాయకులకు బట్టి ఇచ్చారు తప్ప కులం చూడలేదని చెప్పి కూడా మాల అనేది మాదిగా నేను చూడలే. ఒక్కోసారి అవకాశం బట్టి వస్తారు. ఒక్కోసారి 2 సీట్లు, లాస్ట్ టైము 2 ఎమ్మెల్యే టికెట్లు మాలకు ఇచ్చారు, 1 మాదికి ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 2 మాదికి ఇచ్చారు, 1 మాదికి ఇచ్చారు. అవకాశం బట్టి, క్యాండిడేట్ని బట్టి మారుతూ ఉంటారు. దాన్ని మళ్ళీ ఎంపీ కూడా మాదిగా ఇచ్చారు, బాపట్ల ఎంపీ. మరి ఈరోజు కూడా బాపట్ల ఎంపీ మాదిగా ఇచ్చారు. ఎక్కడ లోపు చేశాం?
సిగ్గుండాల వాళ్ళు మాట్లాడేదానికి. ఇప్పుడు ఏదైనా మంచి మాట నిజాలు మాట్లాడండి, ప్రజలు మోసం చేయొద్దు, నమ్మకంగా మాట్లాడండి. ఓపెన్గా చెప్తా ఉన్నాం, నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా దయచేసి ఏం లేదు, ఎప్పుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఫస్ట్ ఎత్తుకోవటమే నా ఎస్సీలు అంటున్నాడు, అంతేగాని నా మాల నా మాది అంటున్నాడా, నా ఎస్సీలు అంటున్నాడు. మరి అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం. అందరినీ కూడా రెండు సమానం చూశాడు. ఫస్ట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చాడు, మాలకు సుచరితగా ఇచ్చాడు. మళ్ళా రెండో విడతలో మార్చి మాదిగా వనితకి ఇచ్చాడు. అంటే ఇద్దరికి సమానం చూస్తున్నారు కదా, అది అందరూ కూడా చూసుకోవాలా. కేవలం రాజకీయం కోసం రెచ్చగొట్టి రాజకీయం చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్, చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గం చేస్తా అని చెప్పి మొదలుపెట్టాడు. నిజంగా ఆయన చేయాలనుకుంటే బీజేపీ ఆయన చేతుల్లో ఉంది. ఆ రోజు ఈయన పక్కకు జరిపితే బీజేపీ పడిపోయేది. నువ్వు అడ్డం తిరిగి నేను ఎస్సీ వర్కింగ్ చేయాల్సిందే అని చెప్పి ఎందుకు అడ్డం తిరగలేదు అంటే ఓట్లు వేసుకున్నానికేనా మాదిగలో, కేవలం మాదిగలు ఓట్లు వేసుకున్న దానికే చేశాడు తప్ప ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. నేను ఒంగోలులో మొన్న ఎలక్షన్ ముందల, ఇప్పుడు ఎలక్షన్ ముందల పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయాలని చెప్పి పోయి హైదరాబాద్ కూర్చున్నా. ఆ పని నువ్వు ఎందుకు చేయలేదంటున్నా చంద్రబాబు, నువ్వు ఎందుకు అడగలే? కేవలం ఓట్ల కోసం రాజకీయం చేశావు తప్ప వేరేది కాదనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు, ఎలక్షన్ టైం మొదలు పెడతాడు. ఇది అలాగే 5 సంవత్సరాలు కనపడరు, మాది కనపడరు, 5 సంవత్సరాలు ఎలక్షన్ కనపడతారు. అది మరి కేవలం అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మాకు రెండు కళ్ళు ఒంగోలు చెప్తున్నాను. మాదికి సంబంధించి కూడా మీకు ఎవరికైనా ఇళ్ల పట్టాలు రాని వాళ్ళు ఉంటే పెట్టుకోండి, ఖచ్చితంగా నేను ఇస్తాను, అందరూ కూడా ఇల్లు కట్టించి ఇస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా న్యాయం చేశాను, నా దగ్గరికి వచ్చిన సహాయం చేశాను తప్ప ఎవరికైతే అన్యాయం చేయలేదు. అసలు నేను అడగను కూడా, ఏందయ్యా నువ్వు మాలనా, నువ్వు మాదిగా, ఆ మాటే నాకు నోట్లు రాదు, సమానంగా చూస్తాను తప్ప వేరే లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైనా కానీ మీ అందరి ఆశీస్సులతోటి పడతారు, మీ అందరి ఆశీస్సులతోటి రేపు మళ్ళా గెలిపించి నన్ను 6 కొట్టిస్తే మీ రుణాన్ని తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మరి మీరందరూ కూడా నా కుటుంబమే అనుకుంటాను. మీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను నా వంతు నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది లేదు తెలియజేసుకుంటాను. మన అన్నాడు సీఎం గారు, మన మీటింగ్లో మీరు చూసారు లేదో, ఎవరిని అన్నా నన్ను ఒక్కరిని అన్నాడు, పేదల కోసం వాసు కష్టపడతాడని. ఒక ముఖ్యమంత్రి అన్నాడంటే ఆయనకి ఎన్ని రిపోర్ట్లు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలా. నాకున్న ఏందో ఆయనకు తెలుసు, దాంట్లో నాకున్న పరిధిలో నేను అంత సహాయం చేస్తున్నాను అనేది ఆయన ఉద్దేశం. ఖచ్చితంగా ఆ దేవుడు దయ ఉంటే తప్పకుండా నా వంతు నేను ఎవరికైనా చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా మీ ఆశీస్సుతో గెలిస్తే తప్పకుండా మరొకసారి చెప్తున్నా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీరు ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్గీకరణ సాధించాలంటే కూటమికి మద్దతు ఇవ్వాలా? ఈ 30 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి తంతిని, మానవ జాతిని ఆ పార్టీలకి తాకట్టు పెట్టి ప్యాకేజీలు తీసుకోవడం తప్పితే ఈ జాతి బాగుపడింది లేదా ఈ జాతి ప్రయోజనాలు ఏమైనా కాపాడుంటే మీరే
చెప్పండి, ముందు చెప్పాలి. ఏ ప్రయోజనాలు కాపాడారు? ఒక వర్గీకరణ విషయాన్ని అర్థం పెట్టుకొని మనందరినీ కూడా ఎన్నికలకు ఒకసారి తాకట్టు పెడతా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? మనం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేనా? మనం చదువుకోలేదా? లేదంటే రాజకీయాలు మనకి తెలియదా? ఒకసారి అందరు గమనించాలా. వాళ్ళ మాటలు ఎందుకు అప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? 14 ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చారు? 12 ఎన్నికల్లో ఎందుకు నోటాకి వెళ్ళున్నారు? మళ్ళీ 24 ఎన్నికల్లో మళ్ళీ ఎందుకు ఆ 3 పార్టీలకు మద్దతు ఇవ్వాలి అని మనం అంటున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇవన్నీ కేవలం ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు తప్పితే మాదిగ జాతి ప్రయోజనాలు ఏమాత్రము లేవు అనేటువంటి మాట నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియమావళిలో భాగంగా పోలింగ్ సిబ్బందికి ఈ నెల 13, 14 తేదీల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల టీంలను ఏర్పాటు చేసి నియమావళిని అతిక్రమించకుండా పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా వాహనాల తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పటిష్టంగా అమలు చేస్తున్నామని, నగదు మద్యం నిషేధం కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై 25వ తేదీ వరకు ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను 25వ తేదీలోపు ఎన్నిక అధికారులకు సమర్పించాలని తెలిపారు. జరగబో ఎలక్షన్స్కి 16/3/2024 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని నిష్పక్షపాతంగా అమలు జరపడం కోసం ఎంసీఎంసీ, ఎంసీసీ, ఎస్ఎస్టీ, విఎస్టీ వివిధ టీముల్ని సెక్టరల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్ వీళ్ళందరినీ నియమించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ఓటర్లు నమోదు చేసుకోవటము, ఓటర్ లిస్టులు తయారు చేయటము, పటిష్టంగా అమలు చేయటం కోసం ఎఫ్ఎస్టీ టీమ్స్ని ఏర్పాటు చేయటం, సెక్టరల్ ఆఫీసర్స్ని నియమించి చెక్ పోస్టుల్లో వివిధ రకాలైన డబ్బు, లిక్కరు ఇలాగా కార్యక్రమాలు జరగకుండా నిషేధించడం కోసం చెక్ పోస్టుల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయటము జరిగింది. మరి స్ట్రాంగ్ రూము మెటీరియల్ డిస్ట్రిబ్యూషను ప్రొక్యూర్ చేయటం జరిగింది. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ రూమ్కి చేర్చి స్ట్రాంగ్ రూమ్ పార్లమెంటు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత మరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు తయారు చేయటము, మరి మే 13న ఎలక్షన్స్ జరపటము, జూన్ 4న కౌంటింగ్. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. మరి దీనికి కాను అన్ని కార్యకలాపాలు, మరి అన్ని సెక్షన్లు దాదాపుగా పూర్తవుతున్నాయి. వీటిని గురించి మరి అన్ని ఏర్పాట్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి రాజకీయ పార్టీలు పర్మిషన్లు అంటే డోర్ టు డోర్ మరి మీటింగులకి, మరి క్యాన్వాసింగ్కి వాళ్ళు అడిగినవి 18 రకాల పర్మిషన్లు మేము ఇస్తున్నాము. కలెక్టర్ గారు ఇవ్వగలిగినవి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఇవ్వగలిగింది, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఫార్వర్డ్ చేస్తున్నాం. మరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వైలేషన్ చేసేటట్టుగా ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.
నగరంలోని 3వ డివిజన్ బలరాం కాలనీలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు బాలినేని చేత పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, డివిజన్ అధ్యక్షుడు జాఫర్, మస్తానీ సుల్తాన్, అమర్, శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు, శివ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పూలు మాత్రం ఇవ్వాలండి, బాగలేదు. నా పక్కన పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు చేసే కఠోర ఉపవాస దీక్షలు, నమాజులతో శరీరాన్ని శుష్కింపు చేయడం వలన అరిషడ్ వర్గాలు నశించి ప్రశాంతత, ఆధ్యాత్మికత, మత సామరస్యం, సోదరభావం, దానగుణం, సహనం, సత్య ప్రవర్తన పెంపొందుతాయి. ఈ మాసంలో స్వచ్ఛమైన మనస్సుతో అల్లా దయా కరుణకు ప్రార్థనలు చేయడం, చేసిన పాపాలకు క్షమాపణ కోరడం, నరకం నుండి విముక్తి కొరకు అల్లాను ప్రార్థించడం వలన అల్లా విముక్తి కల్పిస్తారు. జిల్లాలోని ముస్లింలు ముఖ్యంగా పేదలకు దానాలు, ఉపవాస దీక్షలు, నమాజులతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎంపీ మాగుంట్ర శ్రీనివాసులరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ముస్లిం సోదరిమణులందరికీ నమస్కారాలు. రంజాన్ పండుగ పవిత్రమైన పండుగ ఇది ముస్లింలందరికీ కూడా. రోజు ఇఫ్తార్ అనేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ ఆహారం కూడా తీసుకోకుండా, సాయంత్రం అయిన తర్వాత ఇఫ్తార్లో భోజనం కూడా చేసిన తర్వాత ఈ 41 రోజు అనేది చాలా కష్టమైన దినాలు కూడా. అన్నిటినీ మించి ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో దేశం అంతా బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన ముస్లిం సోదరులు అందరూ కూడా బాగుండాలి, సోదరిమణులనే ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టే ఉపవాస దీక్ష ఇది. ఈ దీక్ష విరమణ అనేది రేపు 11వ తారీఖు రంజాన్ నెలవంక అనేది ఇవాళ సాయంత్రం చూస్తాం మనం. రేపు రంజాన్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున ఈ రంజాన్ పండుగ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అల్లా అందరినీ కూడా చల్లగా చూడాలని భావిస్తున్నాం. జిల్లాలోని 445 ప్రాథమిక పాఠశాలల్లో టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షను విద్యార్థులు రాశారు. ఇంగ్లీష్ భాష పట్ల విద్యార్థులు నైపుణ్యం సాధించాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 3 నుండి 5వ తరగతి వరకు టోఫెల్ పరీక్షను నిర్వహించింది. 6 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ నెల 12వ తేదీన టోఫెల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, స్మార్ట్ టీవీలు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ అండ్ లిజనింగ్ విధానంలో పరీక్ష రాశారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అందించిన ఓఎంఆర్ షీట్లలో బబ్లింగ్ విధానంలో విద్యార్థులు టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్ష రాశారు. ఒంగోలు బండ్లమెట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు రాస్తున్న టోఫెల్ పరీక్షను డిఈఓ సుభద్ర, ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పరిశీలించారు. టోఫెల్ పరీక్షకు చేసిన ఏర్పాట్లను గురించి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించారు. పరీక్ష జరుగుతున్న తీరు పట్ల డిఈఓ సుభద్ర సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్ టోఫెల్ ఎగ్జామినేషన్ పార్ట్ బి
మన జిల్లాలో 445 స్కూల్స్కి మనకున్నటువంటి ఫేజ్ 1లో రెడీగా ఉన్నటువంటి స్మార్ట్ టీవీ ఎలిజిబిలిటీస్ ఎక్కడైతే రెడీ ఉన్నాయో ఆయా స్కూల్స్కి మన 3rd and 4th and 5th స్టూడెంట్స్కి ఈరోజు మనం ఎగ్జామినేషను రెడీ చేసి ఉన్నాం. అది లిజనింగ్ టెస్ట్. ఆ లిజనింగ్ టెస్ట్ని ఆ స్మార్ట్ టీవీల ద్వారా ముందు మనం పిల్లలకి ఇచ్చినటువంటి ఆ ఓఎంఆర్ షీట్గా తీసుకుంటూ వాళ్ళతోటి లిజనింగ్తో ద్వారా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేసి సిద్ధపరుచున్నాము. ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది DCB డిస్ట్రిక్ట్ కామన్ బోర్డ్ ఎగ్జామినేషన్ వారి ద్వారా వారి ప్రశ్నాపత్రాలు ఆ పాఠశాలకు అందించడం జరిగింది. ఇది రీడింగ్ అండ్ లిజనింగ్ విభాగాల్లో ఉంటుంది కాబట్టి ఆ కన్సర్న్ టీచర్స్ ఎగ్జామినేషన్ హాల్కి ప్రిపరేషన్ అనేది రెడీ చేసుకుంటూ పిల్లలకి అవగాహన కల్పించి ఆ ఎగ్జామినేషన్కి ఇది ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ కాబట్టి చాలా పిల్లలతోటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేసి ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ని వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే సమాధానాలు విన్న తర్వాత సమాధానాలు దానిలో ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆ పాఠశాలలో IFP ఇవి కానీ స్మార్ట్ టీవీలు కానీ ఆ టీచర్ ట్యాబ్స్ కానీ ఎక్కడైనా రిపేర్స్ అని ఉంటే ముందే ఎగ్జామినేషన్ ముందుగానే మనకున్నటువంటి ఎవరైతే టెక్నికల్ టీమ్ అంటూ ఉన్నారు ఆ టెక్నికల్ టీం అశోక్ వారి ద్వారా జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్స్కి వాళ్ళకి రెడీ చేసి ఇవ్వడం జరిగింది. పిల్లలకి అక్కడ ఉన్నటువంటి IFP ద్వారా ఎగ్జామినేషన్కి లిజనింగ్ అనేది చాలా నీట్గా ఆ క్లాస్ రూమ్ అనేది ఎగ్జామినేషన్కి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది కూడా చక్కగా ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. మరి అదేవిధంగా పిల్లలు కూడా చక్కగా విని ఏ పేజ్లో ఏ క్వశ్చన్ ఏంటి అనేది వినిన తర్వాత వాళ్ళు చక్కగా అది అటెండ్ అవుతూ ఉన్న విధానాన్ని కూడా మేము గమనించాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లోని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అవడం అనేది జరిగింది. బులెటిన్లో చిన్న విరామం. చంద్రబాబుకు మతి భ్రమించిందని ప్రజలు బాబును నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 21వ డివిజన్ ఇందిరా కాలనీలో బాలినేని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతున్న బాలినేనికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి చేసిన అభివృద్ధిని వివరించి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో బాలినేని సంతోషం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై చంద్రబాబు రోజుకో ప్రచారం చేస్తున్నారని బాలినేని అన్నారు. వాలంటీర్లను తీసివేయాలని చెప్పి ప్రజలతో వ్యతిరేకత రావడంతో మళ్లీ ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ ఎన్ని రోజులకు చేస్తారో చంద్రబాబుకు తెలియదా అని అన్నారు. ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్తారని తెలిపారు. టీడీపీ వాళ్ళు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే 400 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడంతో పాటు 339 కోట్లతో జరుగుతున్న మంచినీటి పైప్లైన్ సంవత్సర కాలంలో పూర్తవుతుందని అన్నారు. ప్రతిరోజు మంచినీళ్లు అందిస్తామని తెలిపారు. 21వ డివిజన్లో పూర్తి స్థాయి అభివృద్ధి చేశామన్నారు. మళ్లీ గెలిపిస్తే ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటానని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు, నగర కన్వీనర్ కటారి శంకర్, విస్సు, కేవి ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఈదర వెంకట సురేష్ బాబు, ఇమ్రాన్, బొమ్మినేని మురళి, పల్లా అనురాధ, రాజిరెడ్డి, మరియమ్మ, క్రాంతికుమార్, ప్రభావతి, నత్తల భీమేష్, నాగబాబు, కరుణాకర్, విజయలక్ష్మి, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ ఓటు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే సైడ్కి రా పొట్టు పెట్టి కలిసేదే ఉండదు అందరు బాగుంది అనుకుంటున్నారు అమ్మాయి కూలింగ్ అయిపోద్ది అన్నట్టు ఈరోజు 21వ డివిజన్లో ఇందిరా కాలనీలో ఈరోజు 20వ డివిజన్లో మరి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడికి వచ్చినా కూడా విపరీతమైన స్పందన ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మరి అందరూ కూడా సాటిస్ఫై ఉన్నారు. మోర్ దెన్ 80% మందికి పథకాలు వచ్చినాయి. అందరూ కూడా మేము జగన్ తప్పితే వేరే ఓటు ఏమని చెప్పి ప్రతి వారు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ వార్డు కూడా డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి. కార్పొరేటర్ కానీ అందరూ కూడా మేము వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా ఈ వార్డులో అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు రోజుకి ఒక మాట మాట్లాడుతున్నాడు వాలంటీర్ల విషయంలో. మొన్న వాలంటీర్లు పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పారు. డోర్ టు డోర్ ఎలా ఇస్తారు వాలంటీర్లు లేకుండా? మళ్ళీ కావాలని పబ్లిక్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ రోజు మళ్ళీ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి రకరకాలు మాట్లాడారు. ఆయన టైంలో డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటింటికి ఎందుకు పంచలేదు ఆయన? ఆ రోజు ముసలి గుర్తు రాలేదా? ఈరోజు కావాలని జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు? వాలంటీర్లు మీకు బెదిరిస్తున్నాడు, ఒక రకంగా బెదిరిస్తున్నాడు, ఒక రకంగా ప్రలోభ పెడుతున్నాడు. 10,000 ఇస్తానంటాడు. మళ్ళీ మీరు కనుక సపోర్ట్ చేస్తే మీకు వేరే ఉద్యోగాలు రావు. ఏంది ఇది? ఏం బెదిరిస్తావు అంటే నువ్వు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నిజంగా నువ్వు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసే పని అయితే ఇప్పుడున్న వాలంటీర్ కంటిన్యూ చేస్తావా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. ఎందుకు బుకాయిస్తావు, అబద్ధాలు చెప్తావు? ఇదన్నీ ఆయన గతంలో 2014లో ప్రజలు చూశారు. ఎన్ని వాగ్దానాలు చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో, ఒకటి కూడా నెరవేర్చలేదు అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా రకరకాలుగా ఇది చేస్తాను అని చెప్పి బొమ్మ పెడతా ఉన్నాడు. ఎన్ని బొమ్మ పెట్టినా ఈరోజు ప్రజలందరూ కూడా
వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. క్రోధినామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సౌత్ బైపాస్ రోడ్డులోని D6 ఎక్సోటికా ప్రాంగణంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో సినీ గాయని గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి, సింగర్ రాజేశ్వరి, సింగర్ రమేష్, జైకర్ పాడిన పాటలు ఉత్సాహాన్ని నింపాయి. జబర్దస్త్ ఫేమ్ హైపరాది, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నరేష్ ప్రదర్శించిన కామెడీ స్కిట్స్ కడుపుబ్బా నవ్వించాయి. యాంకర్ శ్యామల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అందువల్ల ఇండ భోంచేస్తాయి, చక్కగా పాలిస్తాయి. పిల్లకాయలకి పాలకి ఇబ్బంది లేకుండా ఓం మహాశక్త్యై నమః అస్తే నమః ధూపమా. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాగుంట రాఘవరెడ్డి, తాత ప్రసాద్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం చేశారు. వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని కనమర్లపూడి హరిప్రసాద్, మువ్వల నాగరాజు, టంగుటూరి రంగస్వామి, గుర్రం రంగనాథ్, స్వామి సత్యనారాయణ, గార్లపాటి బ్రహ్మయ్య, అమరా సత్యనారాయణ, నూకల శ్రీనివాసరావు, చీదెళ్ల ప్రసాద్, నల్లమల్లి బద్రీనాథ్, జమిలి పవన్ కుమార్, కుంకిమళ్ళ శ్రీనివాసరావు, వాసవి ప్రియదర్శిని, కవితారాణి తదితరులు ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. నమః పార్వతీపతయే హర హర భీమహే కన్యాకుమారి ఆయుష్యేవేంద్రయే ప్రతిష్ఠ. దేశ ప్రధానిగా చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు మాగుంట విధంగా వారి సత్యంగా ఉండి మీ వయసులకు ఏదో లాడే ఆర్యవైశ్యుల ఐక్యత, ఓటే లాడే ఆర్యవైశ్యుల ఐక్యత. అదేవిధంగా తాతా ప్రసాద్ అన్న కూడా ఈరోజు వచ్చిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదే రకంగా ముందుగా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ ఏర్పరిచిన ఈ కార్యక్రమాల్లోకి విచ్చేసిన ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతున్నాను. ఈరోజు నాతో పాటు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి గారు ఉన్నారు, జనసేన నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు. అందరూ కలిసి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మొదటిసారిగా మాగుంట కుటుంబం తరఫున వాసవి క్లబ్ వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ శుభ స్వాగతం ప్రియ పరిపాలక అయ్యగారు ఏం చేస్తున్నారు లోపట? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోరణాలు కట్టాలి, అందుతాయా? విషయం ఏంటి? ఇవాళ పాపకి పెళ్లి చూపులు. ముందు ఏ పాపో చెప్పు. పెద్ద పాప, చిన్న పాప, మధ్యలో పాప. పాప గారు, ఈ ఒంగోలు అందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. అంటే పాల ప్యాకెట్లు వేసేవాడు? పాల ప్యాకెట్ వేసేవాడు కాదురా, మహేష్ బాబు గారు లా ఉంటాడు. అమ్మా మహేష్ బాబు ఓకే. ఇద్దరు కలిసి నుంచుంటే అద్భుతం.
రోహిణి ప్లీజ్. థ్యాంక్ యూ. లయాన్ని ముందే ఉన్నారు. హాయ్ చెప్పు. యా సారీ వీళ్ళు వాటి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఈ జాబ్ మీదే. అడుక్కోవాలా? ఓకే ఓకే. రికమెండేషన్ ఏం చేయలేము. ఓకే మొదటి ప్రశ్న, పంచ పాండవులు ఎంతమంది? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా ఆన్సర్ కావాలా? జాబే కావాలి. కూర్చో. నేను అడుగుతున్నావు కదా. పంచ పాండవులు ఎంతమంది? మా అత్త మగుళ్ళు. కులమతాలకు అతీతంగా అర్హతే కొలమానంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. 9-10 డివిజన్లలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 9వ డివిజన్లో అభివృద్ధి పనులను అత్యధికంగా చేపట్టినట్లు సచీదేవి తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వాసన్న విజయానికి సిద్ధమా అని అడగగా సిద్ధం అంటూ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. స్త్రీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చి అందరి బంధువుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పొందారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. వార్డు చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి మాట్లాడుతూ వాసన్నకు అండగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అర్హులైన నిరుపేదలందరికీ 25,000 ఇళ్ల పట్టాలు వాసన్న అందజేశారని కొనియాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైద్యం పింఛన్ పరంగా తన సొంత నిధులతో ఎంతోమందికి సహాయ సహకారాలు అందజేస్తున్నారని అన్నారు. వాసన్న జగనన్నలకు మనం అందరం తోడుగా నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, కార్పొరేటర్లు వెన్నపూస శోభారాణి, వెంకటరెడ్డి, నగర అధ్యక్షుడు కటారి శంకర్, సువర్ణ, డివిజన్ అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి, కార్పొరేటర్ కృష్ణలత, వైసీపీ నాయకులు గోపాలకృష్ణ, శ్రీనివాసరెడ్డి, మరియమ్మ, పున్నయ్య, సురేష్ రెడ్డి, మాధవరెడ్డి, రవితేజ, శ్రీను, సువర్ణ, బాలకృష్ణ, వెంకటరత్నం, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు చేసే మంచి పథకాలు కానీ అన్నీ మీరు తీసుకుంటున్నారు. తప్పకుండా ఈసారి మీరు మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలి. జగనన్నని గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మళ్ళీ వాసన్నని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూసుకోవాలి. తప్పకుండా మీరంతా వాసన్నని గెలిపించాలని ఫ్యాన్ గుర్తు కొట్టేసి కోరుకుంటున్నాను. జగనన్నే మా నమ్మకం. మేము నమ్మం బాబు. ఎందుకంటే ఏనాడు కూడా ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా అధికారం కోసం ఎన్ని జిత్తులు మారి వేషాలు వేస్తున్నారు. మీరు రోజు టీవీ చూస్తే కథలుగా బాగుంటుంది. వాళ్ళు ఏమీ లేదు, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు. ఎందుకు రాకూడదు అనే దానికి ఎవ్వరు కూడా సమాధానం లేదు. అంటే వాళ్ళు ఎందుకు రావాలి? అబద్ధాలు చెప్పడానికి రావాలన్నా? ఇదంతా ఎందుకంటే మీరు మాకు మనసులో హత్తుకొని ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటేనే మనందరం కూడా సుఖ సంతోషాలుగా 10 కాలాల పాటు ఉంటామనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అలాగనే ఖచ్చితంగా ఓటు వేసి ఎవరిని గెలిపించాలి? ఓకే. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈరోజు మనం చేరిన సందర్భం ఏంటంటే, ఇక్కడ అందరూ మనం సమావేశమైన సందర్భం ఏంటంటే, మహిళల్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనే దాన్ని ఒకటి. ఈ రోజున ప్రతిపక్షాలు సూపర్ 6 అని చెప్తున్నాయి పథకాలు. సూపర్ 6 పథకాలు ఇస్తున్నాం మేము కాబట్టి మీరందరూ మా మాట వినాలని చెప్తున్నారు. జగన్ అని ఎన్ని ఇచ్చారు? సూపర్ 34 ఇస్తారు. 34 ఎక్కడ, 6 ఎక్కడ? 6లో కూడా పథకాలన్నీ 6 పథకాలు మనల్ని చూసి కాపీ కొట్టినాయే. జగనన్న ప్రభుత్వం పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలను చూసి కాపీ కొట్టినాయే. దానిలో 3 పథకాలు, ఒకటి ఉచిత ఆర్టీసీ అని చెప్తున్నారు. ఈ రోజున తెలంగాణలో అతి ఫెయిల్యూర్ అయిన సబ్జెక్ట్ అది ఆర్టీసీ అనేది. అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసిన చంద్రబాబు నాయుడుకి తెలియలేదా? మరి ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు తీసుకొని మీ ముందుకు వస్తున్నారు. ఏది జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని తిప్పి మళ్ళీ ఆయన మీకు ప్రవేశపెడతానని చెప్తూ మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది ఎంత పెద్ద అబద్ధం అనేది మహిళలందరూ కూడా గమనించాలి. రెండవది, ఆయన విద్య కోసం నేను ఎంతమంది ఉంటే అంతమందికి మా డబ్బులు ఇస్తానంటున్నారు. మరి ఇదే జగనన్న ఇంటికి ఒకళ్ళకి అమ్మఒడి ఇస్తుంటే ఆ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ఎలా అడుగుతున్నారు? ఈ రోజున ఇక్కడున్న స్థానిక టీడీపీ సభ్యులు కూడా, టీడీపీ నేతలు కూడా గంటా బజాయించి చెప్తున్నారు, మేము సూపర్ 6 ఇస్తాం, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని. అంటే ఇది కూడా అబద్ధం అనే కదా లెక్క. ఇంకొకటి, 3 కలిసి వస్తున్నారు.
ఇంకొకటి చంద్రబాబు నాయుడిని లేనిది ఉన్నదిగా మసిపూసి మారేడికాయం చేసి చూపించడానికి వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి, ఇప్పుడు మూడో పార్టీ కూడా మన రీసెంట్గా కలిసింది ప్రతిపక్షాల్లో. అంటే జగనన్న ఒక్కడిగా ఎదుర్కొంటున్న యుద్ధాన్ని మిమ్మల్ని అందరినీ అండగా చూసి మాత్రమే ఎదుర్కొంటున్నాడు జగనన్న. కాబట్టి మీరందరూ కూడా జగనన్నకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. పోటీ చేస్తే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఆయన మంత్రిగా 2 సార్లు ఇక్కడ మనకి సేవలు అందించడం జరిగింది. ఆయన మంచితనం కానీ, ఆయన సౌమ్యత కానీ ఇవన్నీ కూడా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలందరి కూడా సుపరిచితమైన వ్యక్తి. అన్నా అంటూ మనం ఆ ఇంటికి వెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వాసన్న మాత్రమే. వాసన్న గారు ఎన్నో మీకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఒంగోలుకి ఎంతో మేలు చేశారు. ఆయన మీకు పట్టాల కోసం ఎంత పరితపించి సాధించారో అవి మీకు అదే లాస్ట్ మంత్లో ఇక్కడే మనం జరుపుకున్న ఒక పండగ వాతావరణంలో మీ అందరికీ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి మేడం గారు సార్ అందరూ ఎదురు వచ్చి మీకు వాళ్ళ చేతుల మీదుగా పట్టాలు బట్టలు ఇవ్వడం జరిగింది. మన 9వ డివిజన్ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటం మన ఒక సెంటిమెంట్గా వచ్చింది. మన అభివృద్ధిలో దాదాపు ఒక సంక్షేమ పథకాలు 9వ డివిజన్కే 34 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చారు. అమ్మఒడి అయితేమి, ఆసరాలు అయితేమి, ఏ పథకం ఇచ్చినా కూడా డివిజన్లు అన్నింటిలో కల్లా మన 9వ డివిజన్కే ఎక్కువ పథకాలు వచ్చినాయి. ఒంగోలు కోసమే రావాలా, మన రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి ఎంత ప్రయాసపడ్డారు. మొత్తానికి మీకు 600 పట్టం. ఆయన ఉద్యోగం లేకపోతే ఉద్యోగం నిరుద్యోగతామని అంటున్నారు. మీరు నమ్ముతున్నారు. ఇంకా అధికారంలోనికి రాకుండానే పెడుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని ఇబ్బంది. అర్థమైందమ్మా? రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని సత్కరించారు. ఒంగోలు నగరంలోని మాగుంట కార్యాలయంలో ముస్లిం సోదరులతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ అయినబతిన ఘనశ్యామ్, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్తో పాటు పలువురు మాగుంట శ్రీనివాసులరెడ్డిని శాలువాతో సత్కరించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్లో చిన్న విరామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగుతుంది. అడుగడుగున అభిమానం అడ్డుపడుతూ జననేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. పన్నెండవ రోజు యాత్ర సంతమాగులూరుకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి పూలవర్షం కురిపించారు. సంతమాగులూరు అడ్రోడ్డు వద్ద జనంతో పోటెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు, చిన్నారులతో సహా బారులు తీరారు. మేమంతా సిద్ధం యాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది.
అదే కొత్తపట్నం మండలం రాజుపాలెం పెద్దపట్టపాలెంకు చెందిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు కొండూరి తిరుపతి పోలయ్య కోనంగారి రాములు తాతయ్య మరో 50 మంది పొక్కింగారి జాలయ్య గోవిందు కొండూరి గోవిందు యానాది ఆధ్వర్యంలో ఒంగోలులోని బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఒంటరిగా పోటీలో ఉంటే ఆ పార్టీలో ఉండేవారే అని అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాకు నచ్చలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాల వల్ల మేము లబ్ధి పొందాం కాబట్టి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నామని అన్నారు. సర్పంచ్ గోవింద్ మాట్లాడుతూ రాజుపాలెం గ్రామాన్ని ₹1 కోటి బాలినేని అభివృద్ధి చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బాలినేని గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా గెలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ వాయాల మోహన్ రావు, వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, కాటంగారి తాతయ్య, కె రాము, చిన్న సురేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు రాము బాలు జనార్దన్ నేను జనసేన నుంచి వైసీపీకి మారడానికి కారణం ఏంటంటే మమ్మల్ని పట్టించుకునే విధానం బాగాలేదు. అంటే మా నాయకుడు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి మేము వైసీపీలోకి చేరాలనుకున్నాము. మాకు పథకాలు, సంక్షేమ పథకాలు, అమ్మఒడి, విద్య దీవెన అన్నీ బాగానే అందాయి కాబట్టి మళ్ళీ మేము జగన్ గారిని గెలిపించాలని మేము వైసీపీలోకి చేరాలనుకున్నాము. వాసన్న మాకు మా ఊరి సర్పంచ్ నాయకుల గురించి వాళ్ళు మంచి విధానం వాసు గారిని కలుసుకొని మాకు చేయాల్సిన మంచి పనులు మొత్తం ముందు నుంచి నడిపించారు. మా విషయం వచ్చేసరికి మా ఊర్లో రోడ్లు, ట్యాంకులు, మంచి పథకాలు, మంచి రోడ్లు ఏది కావాలంటే అది ముందు నుంచి నడిపించారు. మా నాయకుల గురించి బాగా చెప్పాలంటే ఇంకా మేము వెనకాల ఉంటే వాళ్ళు ముందు నుంచి మాకు ప్రోత్సహించారనమాట. జగన్ గారు ఒక్కరే పోరాడుతున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతో కలిసి పోరాడాలని ముందుకు వచ్చాము. నేను సర్పంచ్ అయినాక మన వాసన్న గారు
రాజుపాలెనికి కేవలం పట్టపాలెనికే ₹1 కోటి నిధులు ఇచ్చాడు. 37 లక్షలు రోడ్డు, ట్యాంకరు 25 లక్షలు, రోడ్లు 9 రోడ్లు, సిమెంట్ రోడ్లు, గ్రావెల్ రోడ్డు, పాలెనికి లైటింగ్ చూస్తే మీరు టౌన్లో కూడా చూడలేరండి, అంత నీట్గా చేయించారు. నా రుణం ఆయనకి ఎల్లవెదలా రుణపడి ఉంటా వాసన్ గారికి. వాళ్ళ జరగటానికి కారణం ఏంటంటే మన జగనన్న పథకాలు వాళ్ళకి బాగా నచ్చినాయి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను బట్టి ఇంటింటికి మన ఇంటికాడ నుంచి ముసలోళ్ళు కానీ ఎవరు లేదంటే పెన్షన్ తీసుకునే ఇబ్బంది పడుతున్నారు. అలాగే రేషన్ బండి మన ఇంటికి వచ్చి నైట్ 8 గంటలైనా 10 గంటలైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పొగులంతా పని చేసుకుని వచ్చి నైట్ రేషన్ తీసుకుంటానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కానీ, పోతే ఆసరా కింద మహిళలకు కానీ, అట్లాగే జీవనోపాధి కింద ఇప్పుడు ఆటోలు కొన్న వాళ్ళకి వాహన మిత్ర కింద వాళ్ళకి ఇలాంటి పథకాలన్నీ బాగా నచ్చి ఇలాంటి పథకాలన్నీ మన యూత్కి బాగా అట్రాక్షన్ అయ్యి జగనన్న వస్తే మళ్ళీ మనకి ఇంకా బాగా వేరన్న పథకాలు పెట్టి జనాలకు బాగా ఉపయోగపడతారని చెప్పిన వాళ్ళకి పథకాలన్నీ బాగా నచ్చి మన పార్టీలో చేరడం జరిగింది. అందుకు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తరపున వ్యక్తులు వచ్చి నా ఫేస్బుక్ ఐడిని తస్కరించారని, దానిపై కేసు నమోదు చేయడం జరిగిందని, అయితే దానిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆర్యవైశ్య సంఘం నాయకులు పెరగం నాగాంజనేయులు అన్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులపై ఫిర్యాదు చేశానని అన్నారు. తాను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశానని, దామచర్ల జనార్దన్ పద్ధతులు నచ్చగా వైసీపీలో పనిచేస్తున్నామని అన్నారు. పొట్టి శ్రీరాములు ఇంటిని పునర్నిర్మాణం చేసే క్రమంలో ఆయనతో కలిసి ఆర్థిక సహాయం అడిగినందుకు వెళ్ళగా తనపై దుర్భాషలాడారని తెలిపారు. ఆయన అనుచరులు 2 వ్యక్తులు వచ్చి నాతో మాట్లాడుతూ నా ఫేస్బుక్ ఐడిని తస్కరించి పోస్టింగ్లు పెడుతున్నారని, నా ఐడీలను తొలగించకుండా ఉన్నారని, ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలు తన ఐడి ద్వారా పెట్టి కేసుల్లో ఇరికిస్తారనే భయంగా ఉందని, వెంటనే తాలూకా పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. జై వాసవి, జై జై వాసవి, జోహార్ మహాత్మా గాంధీ, అమర్ రహే అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. నా పేరు పేరకం నాగాంజనేయులు. నేను వచ్చేసి మంగమూరు డొంక 33వ డివిజన్లో ఉంటాను. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో మా ఆర్యవైశ్యులకు వచ్చేసి ఆ రోజున 3 టికెట్లు ఇచ్చారు. ఆర్యవైశ్యులకు జిల్లాలో 3 టికెట్లు ఇవ్వటం వలన నేను ఆకర్షితున్నై తెలుగుదేశం పార్టీలో చేరి ఈ దామచర్ల జనార్దన్ అనే అతని గెలుపు కోసం పనిచేశాను. ఆ ప్రయత్నంలో వచ్చేసి నేను 2 సంవత్సరాలు ఫ్రీగా మినరల్ వాటర్ ఇచ్చాను. ఆ డివిజన్లో వచ్చేసి రోడ్డు వర్కులు అవన్నీ నేనే దగ్గరుండి చేయించాను. అదే సమయంలో వచ్చి ఫ్లెక్సీలకను ఇలా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. దాదాపు 3 లక్షల రూపాయలు నేను ఖర్చు పెడితే అతను వచ్చేసి నాకు ఆర్థికంగా సహకరించాల్సింది పోయి ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి, అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడానికి 20 సంవత్సరాల నుంచి ఉన్న చేజల్ల గ్రామంలో మా రేషన్ షాపును పీకి వేశాడు. అయినప్పటికీ ఓర్చుకున్నాము. తదుపరి వచ్చేసి 2019లో వచ్చేసి అతని చర్యలు నా ఒక్కడికే కాదు అన్యాయం అయింది. 18 మంది ఆర్యవైశ్యులు ఈ రేషన్ షాపులు పీకేశాడు. సేవా తత్పరుడు పత్తి రామకృష్ణ గారు వచ్చేసి 10,000 రూపాయలు ఇంటి బకాయి పన్ను బకాయి ఉంటే అతన్ని ఆత్మహత్య ప్రేరేపించేలా మున్సిపాలిటీ అధికారులు అవమానించి అతను చనిపోయారు. 2 జంట హత్యలు జరిగినాయి. ఆ 2 జంట హత్యలకు కనీసం స్పందన కూడా లేని వ్యక్తి అతను. అదే సమయంలో వచ్చేసి కోటా రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ కోటా రాంబాబు అనే వ్యక్తి వచ్చేసి వైసీపీకి అనుకూలంగా తిరుగుతున్నాడు అని చెప్పి అతని ఇల్లు కూడా పగలగొట్టడం జరిగింది. ఇన్ని సమస్యల వల్ల వచ్చేసి నేను వచ్చేసి ఈ టీడీపీ అతను దామచర్ల జనార్దన్కి వ్యతిరేకంగా దామచర్ల బాధితుడిగా మారి అతను ఓటమి కోసం ఎంతో ప్రయత్నించాను. దానికోసం నేను ఆ రోజున ఆర్యవైశ్యుల సమస్యలపైన తాతా బిల్డింగ్ దగ్గర నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. ఆర్యవైశ్యుల సమస్యలపైన అప్పటికప్పుడు ఆ రోజు ఫిబ్రవరి 17, 2019 నేను సమస్య పరిశీలన చేసిన తర్వాతే అక్కడ వచ్చేసి అప్పటి వరకు అంటే 4 సంవత్సరాలు నిద్రపోయిన చంద్రబాబు గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా సిద్ధా వెంకటేశ్వరరావుని ప్రతిపాదించడం జరిగింది. ఆ తదుపరి వచ్చేసి ఇంక మేము మా వ్యాపారాలు చేసుకుంటా మేము పొట్టి శ్రీరాములు గారి సేవా కార్యక్రమాల్లో వారి విగ్రహం కోసము వారి ఇంటి కోసం చేస్తూ ఉన్నాము. అదే సమయంలో వచ్చేసి ఈ ఆర్యవైశ్యులంతా మా స్టేట్ నాయకులు వచ్చేసి ఈ టీడీపీకి అనుకూలంగా పనిచేయమని ప్రతిపాదించడంతో వచ్చేసి దామచర్ల జనార్దన్ కలవటం జరిగింది. అది కూడా ఏం సందర్భం అంటే మా పొట్టి శ్రీరాములు గారు పుట్టిన ఇల్లు పడమటిపల్లి గ్రామం.
ఆ ఇంటిని మేము 4 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ సమయంలో ఆ కనిగిరి నియోజకవర్గంలో ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆయన హయాంలో 2013లో వచ్చేసి విగ్రహాన్ని రోసయ్య గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఊర్లో ఆ రోజున 10,000 మందికి భోజనాలు పెట్టడము, అదేవిధంగా అక్కడ ఉన్న పాలేటిపల్లి రిజర్వాయర్ని పొట్టి శ్రీరాములు జలాశయంగా ఓపెన్ చేయడం జరిగింది. కానీ దానికి అంత మంచి అవకాశాన్ని, ఎందుకంటే మా ఆర్యవయసులకు తప్పకపోతే అదర్ కమ్యూనిటీకి అవకాశం ఇవ్వరు. అట్లాంటిది ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోపోగా అతని భార్య నాగసత్యలత ఆమె వచ్చేసి నన్ను చాలా దుర్భాషలాడి తిట్టడం జరిగింది. సరే అని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారి కోసం కదా వెళ్ళిందని అన్ని భరించి బయటకు వచ్చాను. జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్స్ ఖచ్చితంగా పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు. పాఠశాలలు జరిగే రోజుల్లో ఉదయం 8:45, 10:05, 11:50 వాటర్ బెల్స్ అమలు చేస్తూ విద్యార్థుల తరగతి గదుల్లోకి మంచినీరు తీసుకువచ్చి వారు తాగేలా చూడాలని డిఈఓ సూచించారు. ఆయా ఎగ్జామినేషన్ జరుగుతున్న సమయంలో మనకు ఉన్నటువంటి ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉండడం వల్ల గౌరవ కలెక్టర్ గారి ద్వారా అదేవిధంగా రాష్ట్ర అధికారుల వారి ద్వారా మనకి ఇచ్చినటువంటి సూచనలు, మనకి వాటర్ బెల్ అనేది టైమింగ్స్ ఇచ్చారు. ఆ టైమింగ్స్ని ఉదయం 8:45, నెక్స్ట్ 10:05, అదేవిధంగా థర్డ్ బెల్ 11:45కి 3 టైమ్స్ వాటర్ బెల్ ద్వారా పిల్లల్ని ఎక్కడికక్కడికి డిహైడ్రేషన్కి వాళ్ళు అందులో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వాటర్ ద్వారా వాళ్ళని సంరక్షించుకునే అవసరాన్ని గుర్తించి వారి విద్యార్థులని వాళ్ళు ఎవరైతే వారి కన్సర్న్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు చక్కగా ఆ టైమింగ్స్లోటి ఆ బెల్ ఇంప్లిమెంటేషన్ అనేది సక్రమంగా చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాలని మనం నిన్న అబ్జర్వర్ గారు, మనకు ఉన్నటువంటి గౌరవనీయులు అబ్జర్వర్ గారు కూడా మనకి స్పాట్ వాల్యుయేషన్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అధికారులు ఇచ్చినటువంటి సూచనల్ని తూచా తప్పకుండా పూర్తిగా సంపూర్ణంగా నిర్వహించాల్సిన బాధ్యత మన ఉపాధ్యాయులపై ఉంది. కాబట్టి యాజ్ ఎ డిఈఓగా మన డివైఓస్ అండ్ ఎంఈఓస్ అందరినీ కూడా కన్సర్న్ హెచ్ఎంస్, కన్సర్న్ స్కూల్ టీచర్స్ ఈ వాటర్ బెల్ అనేది నిండుగా సక్రమంగా కంప్లీట్ అవ్వడానికి మీరు పూర్తి దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ మీరు ఈ విషయాన్ని పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. దేశం ప్రమాద కోరల్లో చిక్కుకుందని, అత్యధికంగా బరితెగించి జరుగుతున్న విధ్వంసం మోడీ అతని పరివారం పుణ్యమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దేశంలో విధ్వంసానికి కారణం బీజేపీ ప్రభుత్వం అని గత 10 ఏళ్లుగా దేశాన్ని అన్ని విధాల విదేశాల వైపు నడిపిస్తున్నా ప్రజలు మౌనం వహించడమే కారణమని ఈశ్వరయ్య అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీ దాని కూటమి పార్టీలను ఓడించాలని అన్నారు. బీజేపీ నీతివంతమైన మాటలు తప్ప ఆచరణలో అవినీతికరమైన పార్టీ దేశంలోనే లేదని అన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఎలక్ట్రోల్ బాండ్స్ అని అన్నారు. బీజేపీ, సిబిఐ, ఈడీ, ఐటీ ఎన్నికల వ్యవస్థలను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని చివరకు న్యాయ వ్యవస్థను సైతం తన కబంధ హస్తాల్లో బంధించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. చంద్రబాబుకు, పవన్లకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వాళ్ల పదవులే ముఖ్యమని అన్నారు. జగన్ పరోక్షంగా బీజేపీ పల్లకి మోస్తున్నారని అన్నారు. దేశం అన్యాయానికి గురి కాకముందే, రాజ్యాంగం విచ్ఛిన్నం కాకముందే, ప్రజాస్వామ్యానికి పాత్ర వేయకముందే 2024 ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో దేశభక్తులు కానీ దేశద్రోహులైన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని అన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ఒంగోలు నగరంలో ఉన్నటువంటి మల్లయ్యలింగం భవనంలో జరిగింది. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరిగేటువంటి పోలింగు సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా దేశం, రాష్ట్రం రెండు కూడా దివాలా తీస్తాయని, ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తమై వారి యొక్క ఓటును వినియోగించుకొని దేశ రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రంలో మానవ హక్కులను, అదేవిధంగా సహజ వనరుల సంపదను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం.
ఎన్డీఏ అధికారం చేపట్టేటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్పిన అబద్ధాన్ని మళ్ళొకసారి చెప్పకుండా పెద్ద ఎత్తున అబద్ధాలతో ఈ 10 సంవత్సరాల పాటు ఆయన కాలయాపన చేశాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషిని మా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయంటే 15 లక్షల కోట్ల రూపాయలు నల్లధనాన్ని వెలికి తీస్తానన్నాడు. 15 లక్షల కోట్ల రూపాయల నల్లధనం వెలికి తీశారా అని అడిగితే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నా అని చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు మూలంగా ఆదాయం ఎంత పెరిగిందని చెప్పి అడిగితే నేను ఈరోజు డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా, అమృత హస్తం అనేటువంటి పద్ధతుల్లో పథకాలు పెట్టారని చెప్పేసి గొప్పగా చెప్పాడు. ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఇండియా కూటమి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు, అదేవిధంగా రైల్వేలు, విమానాలు, బ్యాంకులు ఇలాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగంలో వచ్చాయి. ఈరోజు 155 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీ వీటన్నిటిని కూడా అమ్మకానికి పెట్టారు. 2 గుజరాతీలు అమ్ముతూ ఉన్నారు, 2 గుజరాతీలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు 600 కోట్లు, 700 కోట్లు, 150 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు నష్టాల్లో నడుస్తున్నటువంటి కంపెనీలు కూడా మీకు ఏ విధంగా వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారని చెప్పి అవి వారికి ఏం మేలు చేయడానికి, ఏ ప్రజలను, ఏ ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టడానికి మీరు ఈ చర్యలకు పూనుకున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు నిలదీయాలని చెప్పేసి బీజేపీని ఓడించాలి, బీజేపీతో ఉన్నటువంటి వారిని ఓడించాలి, అదేవిధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చినటువంటి వారికి బుద్ధి చెప్పాలి, ఇండియా కూటమిని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఇస్తున్న పాలిసెట్ కోచింగ్ను సద్వినియోగం చేసుకుని జిల్లాకు మంచి ర్యాంకులు తీసుకురావాలని ప్రిన్సిపల్ ఏవిఎల్ఎన్ శివప్రసాద్ ఆకాంక్షించారు. గత 10 రోజులుగా జరుగుతున్న పాలిసెట్ కోచింగ్ను ప్రిన్సిపాల్ సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తమ కాలేజీలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు పాలిసెట్కు ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నారని, గతంలో శిక్షణ పొంది అనేక మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు సాధించిన విషయాన్ని ప్రిన్సిపాల్ గుర్తు చేశారు. అలాగే మన డిస్ట్రిక్ట్ నుంచి మంచి ర్యాంకులు సాధించి మన డిస్ట్రిక్ట్కి మంచి పేరు తీసుకొస్తారని అదే ఉద్దేశంతో మనం ఈ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రీ కోచింగ్ అంటే ఏదో అలవాటప్పగా ఏదో గవర్నమెంట్ది ఊరికే ఎంత వెళ్తాం, పోతే వెళ్తాం, వస్తే వస్తాం అనేది కాదు. ఈ రోజు వచ్చిన ప్రతి కుర్రవాడు, ప్రతి విద్యార్థిని డైలీ రావాల్సిందే. కోచింగ్ చక్కగా నేర్చుకోవాలి, మంచి ర్యాంకులు సాధించి మన డిస్ట్రిక్ట్కి మీరు అందరూ మంచి పేరు తీసుకురావాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మీకు చెప్పాను, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను. మీకు తెలీదు, మీరు ఒకటే, మీకు ఈ మాటలు చెప్పే గురువులను విశ్వసించండి, నమ్మండి. మనం ముగ్గురు మాటలు. శ్రీ సత్యానిస్సులో నేటి మాట: ప్రేమ, నమ్మకం, మంచితనం, స్నేహం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుంచే మొదలవ్వాలని మర్చిపోవద్దు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.